సారీ అండి, ఈ 2 డేస్ నేను బిజీగా ఉండడం వల్ల నేను నైట్ ఈరోజు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో రేపటి నుంచి కంటిన్యూగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ కూడా సో కంటిన్యూగా వీడియో చేయట్లేదని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. సో కొంచెం బిజీగా ఉంటున్నాం కదా చిన్నపిల్లలు. సో మీ అందరికీ బిలేటెడ్గా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. సో నేను వీడియో అయితే పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో వరలక్ష్మి వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, ఎందుకంటే రాఖీ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఆబ్వియస్లీ మేమిద్దరం సిస్టర్స్, మాకు బ్రదర్ లేరు. సో పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు ఉన్నారు. బట్ ఎందుకో చిన్నప్పటి నుంచి ఎవరికి కట్టం అలా అలవాట్లేదు. సో అన్నయ్య కట్టమన్నా కూడా మేము కట్టలేదు. బట్ అన్నయ్య మాకైతే శారీస్ తీసుకున్నారు, హ్యాపీ. సో కట్టినా కట్టకపోయినా మా అన్నయ్య ఎప్పుడు మాకు కష్టం వచ్చినా వచ్చినా అన్నయ్య మాతోనే ఉండి అన్నీ షేర్ చేసుకుంటారు. సో నో ప్రాబ్లం, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కాబట్టి కట్టలేదు. సో మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలే కదా, వాళ్ళకి కూడా సిస్టర్ లేదు. సో మా అక్క వాళ్ళ పాపతో కట్టించాలని నేనే ఫోర్స్ చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఇంకా చుట్టాలందరూ ఉన్నారు కదా, అన్నయ్య వదిన పిల్లలు అక్కల పిల్లలు, ఇంకా మేమందరం ఇంకా వాటితో నేను వీడియో కూడా తీయలేదు ప్రాపర్గా. నేను ఇక్కడ ఉంటే వీడియో తీసుకుంటాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఇంకా ఫుల్ రెస్టే తీసుకుంటాను, తినడం పడుకోను. పిల్లలిద్దరిని కూడా మా చెల్లె చూసుకుంటుంది. ఇంకా ఫుడ్ ఏంటి స్నానాలు అన్నీ అదే చూసుకుంటుంది. సో మా మమ్మీ అయితే నా కోసం ఒక పెద్ద సంచి రెడీ చేసింది అనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం వెళ్ళినప్పుడు ఉట్టిగానే వెళ్తాం. సో వచ్చినప్పుడు 2-3 బ్యాగులు తీసుకుంటాం అనమాట. సో ఈసారి అయితే అమ్మ జంతువులు ఉండింది. ఆబ్వియస్లీ కిరాణా సరుకులు కామన్గా ఉంటాయి. సో ఇంకా మేము ఊరి నుంచి వచ్చాం కదా, వంట ఏం చేసుకుంటామని బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. అమ్మ కర్రీస్ కూడా పంపింది, మరి బిర్యానీ తినాలని ఉండే. సండే అంటే బిర్యానీ కామన్ కదా, సో తెచ్చేసుకున్నాము. సో హనీష్ అయితే నిద్రపోయారు. నేను అరవింద్ అయితే వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళి వచ్చాడు. నేను ఇంక ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకుని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసి పైన ఆరబెట్టేసాను అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను వీడియోస్ అవి ఏమి తీను, ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ అందరికీ అంతే కదా. వీడియోకి అయితే మీరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే కొత్తగా చూసి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిర్యానీ అయితే వేరుగా ఉంది, తినేయాలి. సో ఫుల్ ఆకలిగా ఉందన్నమాట. మళ్ళీ హనీష్ నిద్రలేస్తాడు. సో అదన్నమాట వీడియో విశేషాలు అవన్నీ. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అన్నయ్యలు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారో కూడా కామెంట్ చేయండి. అయితే ఇంకా ఉంటాను, బాయ్ బాయ్.